మొన్నటి వరకు ఎన్నికల ప్రచారాలతో మారుమోగిన తిరుపతి నగర వీధులు ఇప్పుడు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ప్రముఖ జాతరల్లో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏటా మే నెలలో 7 రోజుల పాటు జాతర నిర్వహించడం జరుగుతుంది. నిన్న అర్ధరాత్రి చాటింపుతో తిరుపతి గ్రామదేవతగా పిలుచుకునే చిన్న గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీ వరకు 7 రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. 22వ తేదీన తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూప దర్శనం, చెంపనరికే కార్యక్రమంతో జాతర ముగియనుంది. 7 రోజుల పాటు వివిధ వేషాలలో గంగమ్మను భక్తులు దర్శించుకోనున్నారు. సంప్రదాయం ప్రకారం కైకాల వంశస్థులు తిరుపతి గంగ జాతర సందర్భంగా అర్ధరాత్రి గ్రామంలో చాటింపు పూజ నిర్వహించి నగర శివారు ప్రాంతాలలో అష్టదిగ్బంధనం చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుట్టారు. జాతర ప్రారంభం కావడంతో అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహించారు. బైరాగి వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రేపు బండవేషం, 17న తోటివేషం, 18న దొరవేషం, 19న మాతంగి వేషం, 20న సున్నపు కుండలు, 21న గంగమ్మకు చప్పరం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక 22న విశ్వరూప దర్శనం తరువాత చెంపనరికే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. అలాగే తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతరలో మరో విశేషం ఉంది. జాతర జరిగినన్ని రోజులు గ్రామస్తులు ఊరు విడిచి వెళ్లరు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా రాత్రుళ్లు బస చేయకుండా వెళ్లిపోవడం ఇక్కడి ఆచారం. తాతయ్యగుంట గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలుగా కొలుస్తారు. గంగమ్మ జాతర ఏర్పాట్లపై కలెక్టరేట్లో కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్తో పాటు డీఆర్ఓను సమన్వయం చేసుకుని ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. జాతర ముగింపు రోజు భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.